ఒక చిన్న గ్రామంలో ఓ రైతు కుటుంబం నివసించేది. ఆ కుటుంబంలో రాజు అనే చిన్నారి ఉండేవాడు. రాజు చాలా సరదా పిల్లాడు, అన్ని విషయాలను తెలుసుకోవాలనుకునేవాడే. ఒకరోజు రాజు తన తండ్రి రామయ్యతో పొలానికి వెళ్లాడు. పొలంలో మామిడి చెట్టు ఉండేది. ఆ చెట్టుకు పండ్లు కాస్తున్నాయి. రామయ్య తన కుమారుడికి చెట్టు గురించిన విషయం చెప్పసాగాడు. రాజు: ఏ నాన్నా, ఈ చెట్టు ఏం చేస్తున్నది? రామయ్య: ఏ రాజూ, ఈ చెట్టు మనకు పండ్లు ఇస్తుంది. చెట్టు జీవితం మాకు అవసరమైన ఆహారాన్ని అందిస్తుంది. అలాగే ఈ చెట్టు వాననీటిని నిలుపుతుంది, వాతావరణం పర్యావరణాన్ని సరిచేస్తుంది. రాజు చెట్టును దగ్గరగా చూస్తూ: ఏ నాన్నా, మనం చెట్టు పండ్లను తీసుకోవచ్చు కదా? రామయ్య: అవును, కాని మనం చెట్టును కాపాడాలి కూడా. చెట్టు జీవితం మనమిచ్చే ప్రేమకు, పరిరక్షణకు బదులుగా పండ్లు ఇస్తుంది. అది విన్న రాజు చెట్టు ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు. తండ్రి చెప్పినట్లు చెట్టు పట్ల ప్రేమను, శ్రద్ధను పెంచుకున్నాడు. అప్పుడు నుండి ప్రతిరోజు చెట్టుకు నీళ్లు పోసి, ఆ చెట్టు పట్ల శ్రద్ధ చూపించాడు. కొన్నాళ్ల తరువాత ఆ చెట్టు రాజుకు పెద్దలాగా పెరిగింది. చెట్టు పండ్లు బాగా కాస్తూ, రాజు వాటిని తన కుటుంబంతో పంచుకునేవాడు. రాజు తన తండ్రి చెప్పిన విషయాన్ని మరిచిపోలేదు. రాజు: ఈ నాన్నా, నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. జీవితం విలువ ఎంతైనా మనం దానిని ప్రేమగా, శ్రద్ధగా కాపాడాలి. అప్పుడు అది మనకు అవసరమైనదాన్ని ఇస్తుంది. రామయ్య తన కుమారుడి మాటలు విని ఆనందంతో నవ్వుతూ: ఈ నువ్వు నిజం చెప్పావు, రాజూ. జీవితంలో మనం ప్రేమతో చేసే ప్రతి పనికి ప్రతిఫలముంటుంది. ఈ కథ ద్వారా మనం చెట్లు, ప్రకృతి, జీవితం పట్ల ప్రేమను, శ్రద్ధను కలిగి ఉండాలని నేర్చుకోవాలి. రాజు తన జీవితంలో చెట్టు గురించి నేర్చుకున్న పాఠాన్ని ప్రతిదినం అమలు చేస్తూ సంతోషంగా